హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. డెవాప్స్ సిరీస్లో భాగం మనం ఈ వీడియో సెషన్లో మనకి డెవాప్స్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, దట్ ఈస్ డెవాప్స్ ఇంజనీర్ యొక్క డే టు డే యాక్టివిటీ ఎలాంటి టాస్క్ పర్ఫార్మ్ చేస్తారు. సో వాట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్ రెగ్యులర్లీ అండి. సో మనకి బేసికలీ డెవాప్స్ అనేది ఏంటంటే, సో DevOps is a culture or methodology, right? So DevOps engineer వచ్చేసి మనకి టు ఫుల్ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ అని. సో డెవలప్మెంట్ టీమ్ మనకి ఏదైతే ప్రాజెక్ట్ కోడ్ని ప్రిపేర్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోడ్ని సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ డెవ్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాల్ చేస్తుంది, రైట్? సో డెవలప్మెంట్ టీమ్కి సపోర్టింగ్ లైక్ బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఆపరేషనల్ టీంకి వచ్చేసి మనకి బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తారండి. డెవలప్మెంట్ టీం మనకి సో ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఏ వర్షన్ యూజ్ చేసి మనకి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, సేమ్ అదే మనకి ఆపరేషనల్ టీం ఇక్కడ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ సినారియో, సో ఒక అప్లికేషన్ మనం స్పీడ్ అప్ చేయడానికి టు స్పీడ్ అప్ ద డెలివరీ ఆఫ్ అప్లికేషన్స్ టు స్పీడ్ అప్ ద అప్లికేషన్ డెలివరీ ప్రాసెస్ అని. సో యాజ్ వెల్ యాజ్ కొలాబరేట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్. So by using DevOps methodology and simply to follow the deploy and deliver the application in a very speed way అండి. సో మనకు ఒక అప్లికేషన్ మార్కెట్ లైక్ మనం క్విక్ గా రిలీజ్ చేయాలంటే వీఆర్ ఫాలోయింగ్ ద DevOps methodology. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు పర్చేస్ వన్ మొబైల్ ఫోన్ అండి. ఐ వాంట్ టు బై వన్ మొబైల్ ఫోన్. సో నా ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. డైరెక్ట్ నేను మార్కెట్కి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. సో అది వెరీ క్విక్గా అయిపోతుంది. సో నెక్స్ట్ థింగ్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చూసింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లైక్ ఈ కామర్స్ సైట్ చూసండి, అమెజాన్ లైక్ ఫ్లిప్కార్ట్ అనుకుందాం. సో నేను ఒక మొబైల్ ఫోన్ని అమెజాన్లో ఆర్డర్ పెడితే నాకు 3 days లోపల అప్లికేషన్ని మై మొబైల్ ఫోన్ని నాకు డెలివర్ చేస్తున్నాను. సేమ్ మొబైల్ ఫోన్ని ఫ్లిప్కార్ట్ వాళ్ళు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ టేక్ 6 days ఆఫ్ టైం అని. సో మనం ఓబియస్గా ఏ ఆప్షన్ చూస్ చేస్తామంటే అమెజాన్ చూస్ చేస్తాం. వై అమెజాన్? సో దే ఆర్ డెలివరింగ్ ద అప్లికేషన్, దే ఆర్ డెలివరింగ్ ద ప్రోడక్ట్ విత్ ఇన్ 3 days లో మనకి క్విక్ గా డెలివర్ చేస్తుందండి. సేమ్ మెథడాలజీ మనకి DevOps లో కూడా యూజ్ చేస్తామండి. ఎస్, DevOps ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ టు స్పీడ్ అప్ ద డెలివరీ ఆఫ్ అప్లికేషన్స్ as well as collaborate the communication between development team and operational team. It is a continuous process. It is a continuous process and it is a continuous process and continuous deployment process గా కాల్ చేస్తాం. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ గా కాల్ చేస్తాం. సో ఒక DevOps ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ DevOps ఇంజనీర్ యొక్క లైఫ్ స్టైల్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, బేసికల్ మనకి DevOps ఇంజనీర్ వచ్చేసి ఏమని కాల్ చేస్తామంటే DevOps జాబ్ ఈజ్ ఏ హై రెస్పాన్సిబుల్ జాబ్ గా కాల్ చేస్తామండి. సో మనం త్వరగా మనం సో బెస్ట్ పొజిషన్లోకి రావడానికి మనకి DevOps కెరీర్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని. సో DevOps లైఫ్ సైకిల్ ఇస్ ఫ్లెక్సిబుల్ బట్ మోస్ట్ డిమాండింగ్ రోల్గా కాల్ చేస్తామండి. సో మనకి DevOps ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ లైక్ రియల్ లైఫ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే లైక్ చెకింగ్ ద మానిటరింగ్. సో వన్స్ మనకి అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేశాక ఎస్, అప్లికేషన్ ఇక్కడ మానిటరింగ్ చేయడం లైక్ చెకింగ్ ద మానిటరింగ్, సో లైక్ అలర్ట్స్ ని క్రియేట్ చేయడం అండ్ వెరిఫై. సో డిప్లాయ్మెంట్ లో మనకి ఏదైనా ఇష్యూ ఉంటే సో అది ఎప్పుడైనా మనం రిజాల్వ్ చేయాల్సి వస్తుందండి. లైక్ సిఏసిడి పైప్ లైన్ ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేయడం, లైక్ మోర్ ఆటోమేషన్ క్రియేట్ చేయడం, క్లౌడ్ ఆప్టిమైజేషన్, సో కొలాబరేట్ విత్ డెవలపర్స్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్స్ ఆల్సో అండి. సో లైక్ DevOps వచ్చేసి మనకి రెగ్యులర్ గా లైక్ దీస్ కైండ్ ఆఫ్ టాస్క్ అనేది మనకి పర్ఫామ్ చేస్తూ ఉంటారండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి DevOps అండ్ DevSecOps విత్ AWS న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో బ్యాచ్ టైం వచ్చేసి మనకి January 20th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months. బ్యాచ్ టైం వచ్చేసి మనకి సో మండే నుంచి సాటర్డే వరకు 7 AM to
9 AM, and the fee structure of the usage 5999. Our core service is cloud introduction, DevOps introduction. So Linux, very basic commands to advanced commands, and version control system like Git and Gitter. So Maven. So Maven is a build tool. Jenkins CI/CD methodology called చేస్తాం. Docker, containerization platform, Kubernetes, so Ansible, observability tools, Prometheus and Grafana. Yes, we are discussing about AWS Cloud, EC2 service, S3, VPC, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Secret Group, IAM service, AWS CK service. So next is Helm chart, Terraform, Argo series, Splunk. After DevOps, we are discussing about DevSecOps tools. So DevSecOps tools మనకి like SonarQube, సో OWASP tool, Trivi. సో Terraform లో యూజ్ చేసి మనం సెక్యూరిటీ స్కాన్ చేయడానికి చెకోవి టూల్స్, ELK monitoring. And also we have done some real-time projects deployment e-commerce application end-to-end and EKS. So we are deploying an application CI/CD pipeline with so many tools. సో మనం దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే పర్ఫామ్ చేస్తామండి. లైక్ ఒక డెవాప్స్ ఇంజనీర్ మనకి ఇంకా ఎలాంటి రూల్స్ ని ప్లే చేస్తారంటే రెగ్యులర్ డేస్ లో వచ్చేసి మనకి సమ్ టైమ్స్ వచ్చేసి మనకి ఆన్ కాల్ అండి. లైక్ సమ్ కేసెస్ మనకి ప్రొడక్షన్ లో ఇష్యూస్ రావచ్చు, అవి మనం చాలా క్విక్ గా సాల్వ్ చేయాల్సి వస్తుందండి. అండ్ దోస్ వైల్ మనకి ఎమర్జెన్సీగా ఫిక్స్ చేయాల్సి వస్తుంది, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నార్మల్గా వచ్చేసి మనకి హార్డ్లీ వచ్చేసి మనకి 9 to 6 hours మాత్రమే వర్క్ ఉంటుందండి. 9 to 6 రేర్ కేసెస్. బట్ రిలీజెస్ డేట్లో మాత్రం, సో రిలీజెస్ డేస్లో మాత్రం సో ఇట్ విల్ టేక్ మిడ్ నైట్ కూడా మనకు అవ్వచ్చు అండి. సో రిలీజ్ చేసిన టైంలో అప్లికేషన్ మార్కెట్లో మనం రిలీజ్ చేసిన టైంలో సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇట్ ఈస్ సింప్లీ ఫాలో, డిప్లాయ్ అండ్ డెలివర్ ద ఇన్ స్పీడ్ వే అండి. స్పీడ్ వే. సో డెవలప్మెంట్ టీమ్కి డెవలప్ చేసిన అప్లికేషన్ కొన్ని లైక్ బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, డిప్లాయ్మెంట్ చేయడం, సో మానిటరింగ్ చేయడం అండ్ ఆపరేషనల్ చేయడం అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎస్ లైక్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్కు కాల్ చేస్తామండి. సో డెవలపర్ ప్రిపేర్ చేసిన ప్రాసెస్ కూడా ఏదో ఒక ఫీచర్ ఉంటుందో ఆ ఫీచర్ని ఇక్కడ లైక్ అగైన్ బిల్డ్ చేయడం, లైక్ టెస్ట్ చేయడం అండ్ డిప్లాయ్మెంట్ చేయడం అండ్ మానిటరింగ్ చేయడం అండ్ ఆపరేషన్ చేయడం అండి. సో ఎవ్రీథింగ్ టోటల్ టాస్క్ మనం ఏం చేస్తామంటే ద ఎంటైర్ ప్రాసెస్ని ఇక్కడ లైక్ ఆటోమేషన్ పర్ఫామ్ చేస్తామండి. సో వీఆర్ క్రియేటింగ్ ద పైప్ లైన్స్ అండ్ వీ నీడ్ టు పర్ఫామ్ ద వర్క్ ఆటోమేషన్గా కాల్ చేస్తామండి. వర్క్ ఆటోమేషన్గా కాల్ చేస్తాం. సో రెగ్యులర్గా మనకి దోస్ కైండ్ ఆఫ్ టాస్క్ వచ్చేసి మనకైతే పర్ఫామ్ చేస్తారండి. సో డెవ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి సో హై రూల్ రెస్పాన్సిబిలిటీగా కాల్ చేస్తామండి. హై రూల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్ ఈస్ మోర్ ఎంజాయింగ్ జాబ్ అండి. మోర్ ఎంజాయింగ్. సో ఇప్పుడు మనకి ఎంజాయ్ జాబ్గా కాల్ చేస్తామండి. సో ఆల్ ద థింగ్స్ మనకి పర్ఫెక్ట్ అయినప్పుడు ప్రొడక్షన్లో మనకి ఏదైనా ఇష్యూ రిజాల్వ్ చేసినప్పుడు ఇవన్నీ మనకి ఈజీ అవుతుందండి. సో మనకి డే టు డే వర్క్ వచ్చేసి ఈజీ అవుతుంది. ఎస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.